మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈవీఎంల ధ్వంసంతో పాటు మరో 3 కేసుల్లో మధ్యంతర బెయిల్పై హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మే 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి అక్కడ ఈవీఎంతో పాటు వీవీప్యాట్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అక్కడే ఉన్న టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలన్నీ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లిపై తక్షణ చర్యలకు ఆదేశించింది. దాంతో ఆయన గృహ నిర్బంధం నుంచి పరారయ్యారు. అజ్ఞాతంలోనే ఉండి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 6వ తేదీ వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఫోన్లో వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. లక్ష్మి, ప్రధానంగా చూసుకున్నట్టే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ వ్యవహారంలో కీలక మలుపులు తిరుగుతోంది. దీని మీద చూసుకున్నట్టే మాత్రం ఈవీఎం ధ్వంసం కేసులోనూ అదేవిధంగా నంబూరి శేషగిరిరావు అనే అతన్ని అడ్డుకోవడంతో అతను కూడా పై కూడా దాడి చేసిన ఘటన మాత్రం వీటన్నింటి హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో ఉన్నారు కాబట్టి అతను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ బెయిల్ మంజూరులో వాదోపవాదాల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఈ నేపథ్యంలో ఎస్పీకి రోజు వచ్చి కార్యాలయంలో సంతకం పెట్టడం జరిగింది. వీటన్నింటినీ చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ 10 గంటల తర్వాత మాత్రం ఈ రోజు వాదోపవాదనలు అటువైపు బెయిలా ఇటువైపు జైలా అని చెప్పేసి అన్న ఉత్కంఠ రేగుతోంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే 3 హత్యాయత్నం కేసులు, అదేవిధంగా ఈవీఎం లోకి వెళ్లి ధ్వంసం చేసిన కేసులో కూడా కీలక నిందితుడిగా ఉన్నాడు. A1 గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకున్న సమాచారం అందుతుంది. ఇటీవల కాలంలో చూసుకున్నట్టు మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో కూడా చూసుకున్నట్టు మాత్రం అభ్యర్థికి బెయిల్ మంజూరు పూర్తయిన తర్వాత మాత్రం మరోసారి బెయిల్ పొడిగించిన నేపథ్యంలో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొద్దిగా ఊరట కలిగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో అంటే దాదాపు 10 గంటల తర్వాత హైకోర్టు బెంచ్ మాత్రం దీన్ని విచారణ చేయనుంది. ఇప్పటికే నంబూరి శేషగిరిరావు అతనికి గతంలో చూసుకున్నట్టు మాత్రం షరతులతో కూడిన అన్నిటి కూడా ఓట్లకి లెక్కింపు కేంద్రానికి రావద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆశ్రయించిన పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు మాత్రం గైడ్ లైన్స్ గా ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి దూరంగా ఉంచారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కానీ ఈ నేపథ్యంలో వీటన్నింటినీ కీలకంగా పూర్తయిన తర్వాత ఈ రోజు మాత్రం హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది అని చెప్పేసి వైసీపీ కార్యకర్తల్లో కూడా, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం టీడీపీ నాయకుల్లో కూడా ఒక ఉత్కంఠ రేకుతుంది అని చెప్పేసి తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుందో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. కానీ దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో మరోసారి మాత్రం బెయిల్ కోరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు బెయిల్ ఇచ్చింది కాబట్టి 3వసారి మాత్రం బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉండవని చెప్పేసి కొంతమంది న్యాయ నిపుణులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. అసలు హైకోర్టు ఏం తీర్పు ఇస్తుంది అన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. లక్ష్మి.